ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. తన దివ్య లీలా విభూతులతో సృష్టి స్థితిలయములను నిర్వహిస్తూ లోకములన్నింటినీ రక్షించేటువంటి వాడు పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి మనస్సులో నిలుపుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈనాటి భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. గురువుగారు చక్కగా పారాయణ ప్రారంభిస్తారు. ఆయనతో మనందరం కూడా అన్వయించి చెబుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే శేషాచల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః నవమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. గదీ శంఖీ చక్రీ విమల వనమాలీ స్థిర రుచిః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్షి విషయః. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వేదవ్యాసో విష్ణురూపః పారాశర్యస్తపోనిధిః సత్యసంధః ప్రశాంతాత్మా వాగ్మీ సత్యవతీ సుతః.
మాం గర్తేషు నిపాతయంతి యదమీ దుష్టేంద్రియాశ్వాముహు యత్తాపత్రితయాభిధైరపి మయి వ్యాఘ్రైః పరాక్రమ్యతే తాం క్రీడామివ మద్విపత్తిమనిశం తే వీక్షమాణస్య చేత్ ఆనందానుభవో హతోస్మి భగవన్ నైరాస్య నిత్యాశ్రయః. స్వామి, నీవు ఎంత ఆనందస్వరూపుడివయ్యా! ఎల్లప్పుడూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందానికి స్థానభూతమైనటువంటి వాడవు. అందువల్లనే ఆనంద నిలయ నివాసుడవు అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి బిరుదు కూడా పొందున్నావే. నీకిది న్యాయమా? ఇంద్రియాలనేటువంటి గుర్రాలను ఇచ్చావు మాకు. ఆ ఇంద్రియాలు మమ్మల్ని ఎటు పడితే అటు తిప్పుతూ ఉన్నాయి. మేము మనస్సుని నిగ్రహించుకోలేక చిత్తచాంచల్యంతో ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాము. ఇది చాలక తాపత్రయములనేటువంటి పెద్ద పులిని మా మీద వదులుతావా? ఆ పెద్ద పులి మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. ఇలా మేము ఇబ్బందులు పడుతూ ఉంటే నీకు చాలా ఆనందంగా ఉంది కదా. మాకు మాత్రం ఈ భవసాగరాన్ని భరించటం ఎంతో దుఃఖంగా ఉందయ్యా. మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించి ఉద్ధరించు అని చక్కగా పరమాత్మను మనం ప్రార్థిస్తూ ఉంటే ఆ స్వామి తరణోపాయాన్ని మనందరికీ ఈ భగవద్గీత రూపంలో అందంగా అందిస్తూ ఉన్నారండి. అన్నీ నేనే అయి ఉన్నాను. ఏ రకమైనటువంటి దేవతామూర్తిని మీరు ప్రార్థించినా, స్తోత్రం చేసినా, కామ్యకర్మలతో పూజించినా కూడా అవన్నీ కూడా నన్నే పొందుతాయి అని పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈనాడు మనం ఒక చక్కని శ్లోకాన్ని తెలుసుకుపోతూ ఉన్నాం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. ఇంతవరకు మనకు చెప్పినటువంటి విషయాన్నే పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఎవరు ఏ సంకల్పంతో, ఏ విధమైనటువంటి కోరికతో ఏ మూర్తిని ప్రార్థిస్తారో, అర్చిస్తారో, పూజిస్తారో ఆ విధమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెబుతూ ఉన్నాడు. అదే విషయం ఈనాటి శ్లోకంలో మనందరికీ కూడా దృఢపరుస్తూ మరింత స్పష్టంగా ఆ స్వామివారు తన తత్వాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి చక్కని అర్థాన్ని గమనిద్దాం. దేవవ్రతాః దేవాన్ యాంతి. చాలా తేలిక. దేవవ్రతాః అంటే దేవతలను ఆరాధన చేసి, ఉపాసన చేసి పూజించేటువంటి వారు దేవాన్ యాంతి. వాళ్ళు ఎవరినైతే పూజిస్తూ ఉన్నారో, ఉపాసన చేస్తూ ఉన్నారో ఆ దేవతలను పొందుతారు. అలాగే పితృవ్రతాః పితॄన్ యాంతి. పితృవ్రతాః అంటే పితృదేవతలను ఆరాధన చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పితॄన్ యాంతి, పితృదేవతలను పొందుతూ ఉన్నారు. మరి భూతాని యాంతి భూతేజ్యాః. అలాగే యక్షరాక్షసులు అనబడేటువంటి రాక్షస గణాలు కొన్ని ఉన్నాయండి. దేవతా సృష్టిలో విచిత్రాలు ఎన్నో. అటువంటి రాక్షసుల్ని, యక్షుల్ని కూడా పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూతాని యాంతి. వాళ్ళు కోరుకున్నట్టుగానే ఆయా రకములైనటువంటి స్వరూపాల్ని పొందుతూ ఉంటారు. మాం మద్యాజినోపి యాంతి. మద్యాజినః. నన్ను గనక ఎవరైతే ధ్యానం చేసి పూజిస్తారో, పరమాత్మ స్వరూపుణ్ణైన నన్ను, వాళ్ళు నన్ను పొందుతారు అని చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో పరమాత్మ. ఇందులో చూడండి, దేవవ్రతాః అన్నాడు. అంటే వ్రతం అంటే ఏమిటి అంటే ఒక సంకల్పం అని. చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది. ఒకరికి గాయకులు అవ్వాలని ఉంటుంది, ఇంకొకరికి నటులు అవ్వాలని ఉంటుంది. అదేవిధంగా నేను ఈ జిల్లా మొత్తం పరిపాలించేటువంటి కలెక్టర్ కావాలనుకుంటారు. ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. కానీ దానికి కావాల్సింది ఏమిటి అంటే ఒక నిశ్చయం కావాలి. ఇది నేను చేయగలను, చేస్తాను అని గట్టిగా 10 సార్లు మనస్సులో అనుకుంటూ దానికి తగినటువంటి చక్కని
వస్తుజాతాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు మన దగ్గరికి చేరదీసుకుంటూ ఆ ప్రయత్నంలో ఆ మార్గంలో వెడుతూ ఉంటే దాన్ని తప్పకుండా పొందుతాం. అందులో సందేహం ఏం లేదు. పూర్వం కళింగ రాజ్యాధిపతి అయినటువంటి ఒక మహారాజు గారు ఉన్నారండి. ఆయన ఒక సంకల్పం పెట్టుకున్నాడు. ఏమిటా సంకల్పం అంటే, అఖండమైనటువంటి దీపములను నేను ప్రతి దేవాలయంలో కూడా ప్రజ్వలింపజేస్తాను. ఎప్పుడు చూసినా కూడా దేవాలయాల్లో దీపాలు అఖండంగా వెలుగుతూ ఉండాల్సిందే అనుకున్నాడు. అదేవిధంగా చేశాడు ఆ పనిని. ఆ పుణ్యవశం వల్ల మరుసటి జన్మలో పరమేశ్వరునికి భక్తునిగా పుట్టాడు. పరమేశ్వరుని ఆరాధన చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతూ ఉంటే పార్వతీదేవి అంది, నేను కూడా మీతో వస్తానని. సరే అని పార్వతీదేవిని కూడా తీసుకొచ్చాట. తీసుకురాగానే ఆ భక్తుడు పరమేశ్వరుణ్ణి చూడకుండా పార్వతీదేవి వంక తదేకంగా చూస్తున్నట్టండి. చూస్తూ ఉంటే ఏమిటి ఈ భక్తుడు నన్ను చూస్తున్నాడు అని పార్వతీదేవి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, అతను చూచే దాంట్లో వేరే భావన ఏమీ లేదు పార్వతి, ఎప్పుడూ పరమేశ్వరుడు పక్కనే ఉంటుంది ఈవిడ, ఎంత అదృష్టం చేసుకుందో, ఎంత చక్కగా స్వామిని కొలిచిందో కదా, ఆ భాగ్యం నాకు ఎప్పుడు వస్తుంది అని ఆ భక్తుని యొక్క హృదయంలో ఉన్నటువంటి సంకల్పం, ఆ భావన నిరంతరము పరమాత్మ సన్నిధిలో ఉండాలి అనేటువంటి భావన అతనిలో గాఢంగా ఉంది. ఆ భక్తికి పరమేశ్వరుడు మెచ్చాడు. ఉత్తర దిక్కున యక్షులందరికీ రాజుని చేసేశాడు. అతనే కుబేరుడయ్యాడు. కాబట్టి వ్రతము అంటే ఒక సంకల్పం. ఆ సంకల్పం ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి. ఏదైనా కానీ సమాజ హితానికి ఉపకరించేదిగా ఉండాలి. అటువంటి సంకల్పంతో గనక మనం ఏదైనా కార్యాన్ని ఆలోచించి గనక చేసినట్లయితే అది తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది. అదే చెబుతూ ఉన్నాడు పరమాత్మ. దేవతా రూపాలను గనక ఆరాధన చేసినట్లయితే ఆ దేవతలను ఏ కోరికలతో అయితే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ రకమైన కోరికలను పొంది ఆ దేవతామూర్తుల సమీపానికి చేరుకుంటారు. దేవవ్రతాః దేవాన్ యాంతి అంటే దేవతలను ఆరాధన చేసేవారు దేవతలను పొందుతారు. అలాగే పితృన్ యాంతి పితృవ్రతాః పితృయజ్ఞములు చేసి చక్కగా ఎన్నో అన్నదానములు చేసి కర్మ చేయటం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పితృలోకానికి చేరుకుంటారు. అదేవిధంగా సమస్తమైనటువంటి యక్ష రాక్షసాదుల్ని ఆరాధన చేసే వాళ్ళంతా కూడా వాళ్ళని పొందుతారు. నన్ను ఆరాధన చేసినటువంటి వాళ్ళు నన్ను పొందుతారన్నాడు. దేవవ్రతాః అంటే ఇక్కడ దర్శపూర్ణమాసాదిభి కర్మభి ఇంద్రాదీన్ యజామహే. దర్శపూర్ణమాసాది యాగములతో మేము ఇంద్రాదులను పూజిస్తున్నాము అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ సంకల్పంతో వారు ఇంద్రాది దేవతల్ని పొందుతారు. ఇంకొక మహారాజు గారు ఉన్నారండి, యయాతి మహారాజు అని. ఇదే విధంగా గొప్ప తపస్సు చేశాడు ఆయన. ఆ తపస్సు చేసి తపశ్శక్తితో 1000 సంవత్సరాలు తపస్సు చేసి దివ్య విమానంలో ఇంద్రలోకానికి వెళ్ళాట. ఇంద్రలోకానికి వెళ్ళిన తర్వాత దేవేంద్రుడు చెప్పాడు ఆయనకి, నాయనా నువ్వు ఏం చేశావు, నీ గొప్పతనం ఏంటో కాస్త వివరించంటే ఆపుకోకుండా తాను చేసిన గొప్పతనాన్ని చక్కగా వల్లించడం మొదలెట్టాడు. నేను అన్ని యజ్ఞాలు చేశాను, ఇంతమందికి భోజనాలు పెట్టాను, నేను ఇంత గొప్పవాడిని అని కాసేపు చెప్పనిచ్చి, నీ పుణ్యమంతా క్షయం అయిపోయింది, స్వర్గలోకంలో ఉండడానికి నువ్వు అర్హుడివి కాదు, భూలోకానికి వెళ్ళిపో అంటే అప్పుడు మళ్ళీ ఆ యయాతి మహారాజు ప్రార్థించాట దేవేంద్రుడిని, నా వల్ల కాదని. అయితే నక్షత్రలోకంలో ఉండని అక్కడ పెట్టాట ఆయన్ని. ఆ తరువాత యయాతి మహారాజుకి మనవాళ్ళు అంటే కూతురు కొడుకులు వచ్చారటండి పుణ్యవశం వల్ల. ఆ నక్షత్రలోకాల దగ్గరకు వచ్చి ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. అయ్యా మీరెంత మాకు ధర్మాలు బోధించండి అన్నారు. ఆ ధర్మాలన్నీ కూడా యయాతి మహారాజు వాళ్ళందరికీ బోధించాడు. ఆ బోధించిన పుణ్యవశం వల్ల మనవాళ్ళ వల్ల మళ్ళీ ఆయన స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. అంటే ఏ ఉద్దేశంతో అయితే దేవతలను ఆరాధన చేసి పూజిస్తారో ఆ రకమైనటువంటి ఫలాల్ని పొందటం కోసం స్వర్గాది లోకములను పొందుతూ ఉంటారు. కానీ అవి శాశ్వతం కాదు, మరలా జన్మను పొందవలసి వస్తుంది అని చెబుతూ ఉన్నారు. అలాగే పితృవ్రతాః పితృయజ్ఞాదిభి పితృన్ యజామహే ఇది పితృయజన సంకల్పాః ఏ తే పితృన్ యాంతి. పితృదేవతాది యజ్ఞములతో మేము పితృదేవతల్ని పొందాలి అని ఎవరైతే అనుకుంటారో వారు పితృదేవతల్ని పొందుతూ ఉంటారు. పితృదేవతలంటే ఎవరు అంటే ఉపదేవతా గణంటండి. వాళ్ళల్లో అగ్నిశ్వాత్తులు, భాషదులు, సోమవులు, యమానల, సోమ, అర్యములు మొదలైన వాళ్ళు ఎంతోమంది పితృదేవతలు అందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా
పిశాచో గుహ్యక సిద్ధో భూతోమి దేవయోనయ అని అమరకోశంలో చెప్పినట్టు యక్షరక్ష పిశాచాదీని భూతాని యజామహే ఇది భూతయజన సంకల్పాహ తే భూతాని యాంతి. భూతములను యక్షులను రాక్షసులను పూజించే వాళ్ళు కూడా ఉంటారు. అలా సంకల్పం చేసి వాళ్ళని పూజించేటువంటి వాళ్ళు వాళ్ళని పొందుతూ ఉంటారు. ఇలా కాకుండా ఎవరినైనా పూజించండి. ఏతు తైరేవ యజ్ఞై దేవపితృభూత శరీరకం పరమాత్మానం భగవంతం వాసుదేవం యజామహే ఇతి మాం యజంతే. ఏ భక్తులైతే గనక ఏ రూపంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్నైనా పరమాత్మ స్వరూపంగా భావన చేసి పూజ చేస్తారో వాళ్ళందరూ కూడా నన్నే పొందుతారు. నేను ఎటువంటి వాడను? అనాది నిధనం సర్వజ్ఞం సత్య సంకల్పం అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ మహోదధిం అనవధిక అతిశయానందం ప్రాప్య నివర్తంతే. సమస్తమైనటువంటి ఆనందములకు కూడా స్థానభూతుడైనటువంటి వాడు, సత్యమైన సంకల్పం కలిగినటువంటి వాడు, లెక్కలేనన్ని మంగళకరములైనటువంటి సద్గుణ సంపదలన్నింటికీ కూడా స్థానభూతుడై ఒక సముద్రుని వంటి వాడు. రత్నములకు సముద్రుడు ఏ విధంగా స్థానభూతుడో కళ్యాణ గుణములకు పరమాత్మ అంతటి స్థానభూతుడు. అటువంటి స్వామిని గనక మనం పూజించినట్లయితే ఆ స్వామి చెంతకు చేరుకున్నటువంటి వారికి మళ్ళీ జన్మ లేదు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ముందు చెప్పబడినటువంటి దేవవ్రతులు, అదేవిధంగా పితృదేవతల్ని ఆరాధన చేసేవారు, అలాగే యక్షరక్షాదుల్ని పూజలు చేసి ఉపాసన చేసేటువంటి వారు చేసే కష్టం ఎక్కువ, పొందే ఫలితం తక్కువ. ఎందుకంటే పూజించేటప్పుడు ఆయా దేవతా స్వరూపాలను అంతా కూడా జ్ఞాపకం పెట్టుకుని శ్రద్ధాశక్తులతో కర్మలన్నీ కూడా ఆచరించాలి. అలా కాకుండా అంతా పరమాత్మ స్వరూపంగా భావన చేసి గనక ఆచరణ చేసినట్లయితే మళ్ళీ తిరిగి రానటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధికి మనం చేరుకుంటాం. ఇందులో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. కాబట్టి ఈ శ్లోకంలో పరమాత్మ మనకు ఏం చెబుతున్నాడు అంటే, మీరు ఏ రూపంలోనైనా ఏ మూర్తిగా ధ్యానం చేసినప్పటికీ పూజించినప్పటికీ కూడా అందులో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావన కలిగి ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా నిష్కామ కర్మ చేసినట్లయితే తద్వారా మీరు పొందేటువంటి పుణ్యము లెక్కలేనిది. అది పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది, నా సన్నిధికి చేరుస్తుంది. తిరిగి మళ్ళీ జన్మించడం అనేటువంటిది ఉండదు. కాబట్టి మీరు చేసే ఉపాసనలన్నీ కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నంతో చెయ్యండి అని ఈ శ్లోకంలో మనందరికీ అందించాడండి పరమాత్మ. ఒక్కసారి శ్లోకాన్ని మళ్ళీ చదువుదాం. యాంతి దేవవ్రతాః దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేద్యాః యాంతి మద్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవతలను చేరుకుంటారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరుకుంటారు, అలాగే యక్షరక్షాది భూతగణములను పూజించేవారు వాళ్ళని చేరుకుంటారు. ఎవరైతే ప్రతి ఉపాసనలో కూడా పరమాత్ముడు ఒక్కడే అని భావించి పూజ చేస్తారో వాళ్ళు తిరిగి రానటువంటి నా సన్నిధికి చేరుకుంటారు అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి చక్కని సారాంశం. ఆ తరువాత మరొక మంచి శ్లోకాన్ని మనం చదువుకోబోతూ ఉన్నామండి. పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఈ శ్లోకం ఎంతో అద్భుతమైనటువంటి శ్లోకం. ఎవరిని ఆరాధన చేసినా కూడా నన్నే పొందుతారు అంటే మరి నిన్ను ఏ రకంగా ఆరాధన చేస్తే నువ్వు తృప్తి పడతావో చెప్పవయ్యా. ఎంత కష్టపడి నిన్ను ఆరాధన చెయ్యాలి అంటే పరమాత్మను ఉపాసన చేయటానికి ఆరాధన చేయటానికి కావలసింది ద్రవ్యములు కాదుటండి, శ్రద్ధ కావాలి, భక్తి కావాలి. మీరు భక్తిపూర్వకంగా గనక నన్ను ఆరాధన చేసినట్లయితే మీరు ఇచ్చేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి బాహ్యంగా ఎంత స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా వాటిల్లో అనంతమైనటువంటి భక్తిని మాత్రమే నేను చూస్తాను. ఎంతో అమూల్యమైనటువంటి చక్కని భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇస్తాను అని చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. యహ ఏ పురుషుడైతే మే నాకు భక్త్యా భక్తితో, ఇక్కడ యహ అంటే ఏ పురుషుడు అంటే ఏ జీవుడైతే, మే నాకు భక్త్యా భక్తితో
పత్రం పుష్పం ఫలం తోయం. ఒక పత్రమును గాని, ఒక పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని అందించినట్లయితే ఇవన్నీ కూడా ఎప్పుడూ దొరికేవి. వీటిని సంపాదించడానికి ఏ విధమైనటువంటి కష్టము పడక్కర్లేదు, ధనాన్ని కూడా వెచ్చించాల్సినటువంటి పని లేదు. అంటే పరమాత్మ యొక్క కరుణ ఎంత ఉందో చూడండి. స్వామిని ఆరాధన చేయటానికి, పూజించటానికి కావలసినటువంటి ద్రవ్యాలు ఏమిటి అంటే పత్రం పుష్పం ఫలం తోయం. పత్రము, పుష్పము, పండు, నీరు. అంటే నీ దగ్గర ఏదైతే దొరుకుతుందో తేలికగా నిరంతరము దొరికేది, ఆయా ఋతువుల్లో ఎప్పుడూ కూడా ఏ ఏ పుష్పాలైతే దొరుకుతాయో ఆ పుష్పములతో పూజించండి. కావలసింది ఏమిటి అంటే భక్తి. భక్తి లేకుండా ఎంత ఖర్చు పెట్టి ఎంత ద్రవ్యాన్ని ఉపయోగించినా కూడా అది పరమాత్మకు ప్రీతికరం కాదు. ఎప్పుడైతే పరమాత్ముడే సర్వస్వం అనేటువంటి జ్ఞానం ఉంటుందో మనం ఇచ్చేది మనకు స్వల్పం అనిపించినా పరమాత్మకు మాత్రం అత్యంత ఆదరణీయమవుతుందండి. ప్రయచ్చతి ఇచ్చుచున్నాడో, పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఇచ్చుచున్నాడో ప్రయతాత్మనః, భక్తుని యొక్క. ఎటువంటి భక్తుడు ఆయన? ప్రయతాత్మనః అంటే అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి భక్తుడు. అటువంటి భక్తుని యొక్క భక్త్యుపహృతం, భక్తితో ఇవ్వబడినటువంటి తత్, ఆ ద్రవ్యమును. అంతఃకరణ శుద్ధితో కూడినటువంటి భక్తుని యొక్క ఏదైతే భక్తితో ఇవ్వబడినటువంటి ద్రవ్యమున్నదో తత్, ఆ పత్రము, ఆ పుష్పము, ఆ ఫలము, ఆ తోయమును అహం, నేను అశ్నామి, స్వీకరించుచున్నాను. భక్తితో భక్తుడిచ్చినటువంటిది ఏ విధంగా ఇవ్వాలి అంటే ఇక్కడ ప్రయతాత్మనః అనేటువంటి చక్కని పదం వాడారండి. ప్రయతాత్మనః అంటే అంతఃకరణ శుద్ధితో, నిర్మలమైనటువంటి హృదయంతో, ఏ విధమైన కల్మషం లేకుండా పరమాత్మ ఆనందించాలి, నేను పరమాత్మకే అందించాలి అనేటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయంతో అందించడమే ప్రధానం తప్ప మనం ఎంత విలువైనటువంటి వస్తువు పరమాత్మకు అందిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. సర్వసులభం పత్రం వా పుష్పం వా ఫలం వా తోయం వా మత్ప్రియత్వేన తత్ప్రదానేన వినా ఆత్మధారణం అలభమానతయా తదేక ప్రయోజన యోమే పత్రాదికం దదాతి. నా మీద అమితమైనటువంటి ప్రేమతో, స్వామి పట్ల ఉండాల్సినటువంటిది ప్రేమటండి. అలాగే నేను ఈ పత్రాన్ని కానీ పుష్పాన్ని కానీ పరమాత్మకు భక్తితో సమర్పించలేకపోతే నేను ఈ జీవితాన్ని ధరించి ఉండలేను అనేటువంటి అమోఘమైనటువంటి సత్యమైనటువంటి సంకల్పం అనేటువంటిది హృదయంలో ఉండాలి అని చెబుతున్నారు. అలాగా భగవంతునికి భక్తిగా ఈ పత్రాన్ని సమర్పించటమే ప్రధానమైన ప్రయోజనము. ఎంతో దూరం నుంచి స్వామి సన్నిధికి వచ్చి ఆ స్వామికి యథాశక్తిగా మనం ఏమి ఇవ్వగలం, స్వామికి ఏమి ఇవ్వాలి, నా దగ్గర ఇదే ఉంది కదా, ఇది అల్పమని స్వామి అనుకుంటాడేమో, అనుకోవక్కర్లేదు. ఆ ఇచ్చేటువంటి దానితో మన భక్తి అనేటువంటి అమూల్యమైనటువంటి చక్కని ద్రవ్యాన్ని కలిపినట్లయితే ఆ భక్తి వల్ల ఆ ద్రవ్యం విలువ కొన్ని రెట్లుగా మారిపోతుంది, పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రం అవుతుంది. ఆ విషయాన్నే చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రయతాత్మనః అనేటువంటి పదం చూడండి. తత్ప్రధానైక ప్రయోజనత్వ రూపశుద్ధియుక్త మనసః, తన దగ్గర తాను తెచ్చినటువంటి కానుకను లేదా పరమాత్మకు అర్పించాల్సినటువంటి ద్రవ్యాన్ని పరమాత్మకి ఇవ్వటానికే తెచ్చాం కానీ వేరొక ప్రయోజనం లేదు అనేటువంటి భావన, శుద్ధమైనటువంటి మనస్సు ఉండడమే ప్రధానము అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అది ప్రయతాత్మనః అంటే అర్థం. అంటే శ్రద్ధాసక్తులతో ఏకాగ్రతతో స్వామి కోసం అర్పించాలి. అదేవిధంగా తద్భక్త్యుపహృతం, అటువంటి చక్కని భావన కలిగినటువంటి భక్తుడు ఇచ్చినటువంటిది భక్తిపూర్వకంగా స్వామికి అందించబడింది ఏదైతే ఉంటుందో అది అహం అశ్నామి, నేను స్వీకరిస్తాను. అహం సర్వేశ్వర, మరి స్వీకరించేటువంటి పరమాత్ముడు ఎటువంటి వాడో చూడండి. అహం సర్వేశ్వర నిఖిల జగదుదయ విభవ లయ లీల అవాప్త సమస్త కామ, సమస్తమైన చరాచరమైనటువంటి విశ్వానికి కూడా నేనే ప్రభువునై ఉన్నాను. సృష్టి స్థితి లయములన్నీ కూడా నేనే నడిపిస్తూ ఉన్నాను. అవాప్త సమస్త కామ, ఎవరికైనా ఏదైనా మనం అందిస్తున్నామంటే ఎదుటివారి ప్రయోజనం అందులో ఉందేమో అని అనుకోవచ్చు కదా. స్వామికి ఏం ప్రయోజనం ఉంది?
ఆయనకి లోటే ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి, ఆయనకి దొరకనిదంటూ లేదు. అవాప్త సమస్త కామ, పొందబడిన సమస్తమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాడు ఆ స్వామి. అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ, లెక్కలేనంత అతిశయించినటువంటి కళ్యాణ గుణములకు స్థానభూతుడైనటువంటి వాడు. అంతేకాదుటండి స్వామి వైభవం స్వాభావిక అనవధికాతిశయ ఆనంద స్వానుభవే వర్తమానోపి. ఇక్కడ అసలు విషయం చూడండి, లెక్కలేనంత ఆనందానికి తాను స్థానభూతుడైనా, తనకి ఏమీ లోటు లేకపోయినా కూడా భక్తితో భక్తుడు తెచ్చినటువంటి ద్రవ్యం భక్తుడు తాను స్వల్పంగా భావిస్తున్నప్పటికీ కూడా మనోరథ పథదూరవర్తి ప్రియం ప్రాప్యేవ అశ్నామి. ఈ వస్తువుని నేను స్వీకరించి చాలా రోజులైంది, కాలంగాని కాలంలో మామిడి పళ్ళు తినాలనిపిస్తే అవి దొరకవు కదా, అలాగే పరమాత్ముడికి కూడా తినదగినటువంటి పదార్థం, అయ్యో ఇది అన్నాళ్ళ నుంచో నేను తినాలనుకుంటున్నాను, ఇది నాకు దొరకలేదని ఎదురు చూచేవాళ్ళు ఏ విధంగా అయితే ఆ పదార్థం దొరకంగానే ఎంతో ఆతృతగా స్వీకరిస్తారో, అదే రకమైనటువంటి ప్రేమతో ఆతృతతో ఈ భక్తుడిచ్చినటువంటి ద్రవ్యంలో ఉన్నటువంటి భక్తిని బట్టి ఎన్నాళ్ళకి దొరికింది స్వచ్ఛమైన భక్తితో కూడినటువంటి ఈ ద్రవ్యం అని చెప్పి ఆ ద్రవ్యాన్ని తాను స్వీకరిస్తాటండి. అంటే ఇచ్చే దాంట్లో ఉండాల్సింది భక్తి తప్ప ద్రవ్యానికి ఉండేటువంటి విలువ కాదు. అందువల్లనే మోక్ష ధర్మంలో ఇలా చెప్పారు, యాః క్రియాః సంప్రయుక్తా స్యుః ఏకాంతగత బుద్ధిభిః తాన్ సర్వాన్ శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వైస్వయం. ఏకాగ్రమైనటువంటి బుద్ధితో పరమాత్మకు మనం ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ద్రవ్యాన్ని అందించినట్లయితే పరమాత్మ దాన్ని శిరస్సుతో చక్కగా స్వీకరిస్తాడటండి. ఇటువంటి ఉదాహరణలు మనకు భాగవతంలో కోకొల్లలుగా దొరుకుతాయి. అందులో ఒక ఉదాహరణ కుచేలోపాఖ్యానం. కుచేలుడు పాపం స్వామివారిని శ్రద్ధాసక్తులతో చక్కగా పూజించేవాడు, నిజానికి ఎంతో దరిద్రంలో ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ కూడా గంపెడు సంసారాన్ని పోషిస్తూ కూడా మనస్సును ఎక్కడికి పోనివ్వకుండా నిరంతరము కూడా ఆ స్వామినే తలుచుకుంటూ ఉండేటువంటి వాడు. అప్పుడు ఆ కుచేలుని భార్య చెప్పిందిట, మీ మిత్రుడు కృష్ణుడు ఇప్పుడు గొప్ప ఐశ్వర్యంతో ఉన్నాడు కదండి, ఆ ద్వారకలో ఉన్నాడు కదా, వెళ్ళి కాస్త ఆయన్ని అడిగి సంపదలు తీసుకురావచ్చు కదా, ఇంతటి సంసారాన్ని నడపలేకపోతూ ఉన్నాను అని ఎన్నోసార్లు ఆవిడ బాధపడేది. అయినప్పటికీ కూడా భక్తే ప్రధానం కానీ ధనం ప్రధానం కాదు అని చెప్పి ఎప్పుడూ కూడా కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదట. కానీ ఒకనాడు పాపం భార్య పోరు పడలేక వెళ్ళాడు, ఈ రకంగా అయినా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుందామని. భటులు చూశారు, చూసి చిరిగిపోయినటువంటి వస్త్రాలతో నిలుచుని ఉన్నటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు వచ్చిన విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పారు. చెప్పంగానే శ్రీకృష్ణుడు పరిగెత్తుకు వచ్చాటండి. కరమర్ధినెదురుగాచని పరిరంభణమాచరించి బంధుస్నేహ స్ఫురణం తోడు తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టె తన తల్పమునన్. ఎంతో ప్రేమగా ఆ స్నేహితుణ్ణి తీసుకుని వచ్చి రెండు చేతులతో చక్కగా జాగ్రత్తగా తాను శయరించేటువంటి తల్పం మీద కూర్చోబెట్టాట. ఏం మిత్రమా, బాగున్నావా, ఎన్నాళ్ళైంది నిన్ను చూచి, గురుకులంలో మనం ఎన్నో రకములైనటువంటి గురుసేవలు చేశాం, అవన్నీ నీకు గుర్తున్నాయా అని చెప్పి ఆ చిన్నప్పటి విషయాలన్నీ కూడా చెబుతూ మరి నా దగ్గరకు వచ్చావు కదా, నాకు నువ్వేం తెచ్చావు అని అడిగాట. అడిగితే తన దగ్గర ఉన్నటువంటి అటుకులు స్వామికి సమర్పించటానికి కుచేలుడు పాపం సిగ్గుపడుతూ ఉంటే తానే స్వయంగా అవి తీసుకుంటూ దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగానే ఏను భజింతున్. ఎందుకయ్యా అలా దాచుకుంటావు, నాకు తెచ్చేటువంటి ద్రవ్యము ప్రేమతో ఉండాలి కానీ అది విలువైనది అని నేను అనుకోను. నీవు తెచ్చింది తులసి దళమైన పుష్పమైన ఫలమైన ఎప్పుడూ చెరగనటువంటి భక్తితో గనక నాకు సమర్పిస్తే భక్తులు దాన్ని ఎంతో ప్రేమగా నేను స్వీకరిస్తానన్నాడు. ఆ అటుకుల్ని ఒక గుప్పెడు ఆయన నోటిలో ఉంచుకున్నాడు. వెంటనే ఆ భక్తునికి అఖండమైనటువంటి ఐశ్వర్యం అంతా వచ్చేసింది. అదేవిధంగా ఇంకొక భక్తుడు చూడండి, గజేంద్రుడు మొసలి పట్టుకుని బాధ పెడుతూ ఉంటే ఎంతో దుఃఖపడ్డాడు. పరమాత్మ నువ్వే నాకు దిక్కు, నన్ను రక్షించు.
లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణములుంటావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తఃపరం బెరుగా మన్నింపంతగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నా శక్తి అంతా అయిపోయింది, నా శరీరంలో ఓపిక లేదు, నువ్వే నన్ను రక్షించయ్యా, ప్రాణం పోయేటట్టుగా ఉంది అనంగానే ఒక్కసారి ఆ గజేంద్రుని యొక్క స్థితిని చూచి పరమాత్మ ఎక్కడున్నా కూడా నీవే సర్వస్వము, నిన్నే నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఈ లోకములయందంతా నిండి ఉన్నటువంటి పరమాత్ముడెవ్వడో అతడే నాకు దిక్కు అనంగానే వెంటనే పరమాత్మ చూడండి, సిరికించెప్పడు శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. ఆ గజేంద్రుణ్ణి రక్షించాలని తన పరివారాన్ని కూడా గమనించుకోకుండా వెనకాల లక్ష్మీదేవి కూడా పరిగెడుతూ వస్తూ ఉంటే శంఖచక్రములు కూడా ధరించాలి అనేటువంటి భావన లేకుండా ఏ విధంగా అయినా సరే భక్తుణ్ణి రక్షించాలి అనేటువంటి ఒక చక్కని ఉద్వేగంతో స్వామి పరిగెత్తూ వస్తున్నట్టుగా పోతన వారు చక్కగా రచించారండి భాగవతంలో. ఆ రకంగా భక్తులు ఎవరైతే నిష్ఠగా శ్రద్ధాసక్తులతో భగవంతుణ్ణి భక్తితో పూజిస్తారో వాళ్ళని చక్కగా రక్షిస్తాట. ఈ గజేంద్రుడు చూచాడు ఆ స్వామివారిని, అల్లంత దూరంలోనే స్వామి వస్తూ ఉండంగానే తాను ఏ సరస్సులో అయితే మొసలి చేత పట్టుకోబడ్డాడో ఆ సరస్సులో తనకు అందినటువంటి ఒక చక్కని పద్మాన్ని, ఒక పుష్పాన్ని తీసి స్వామివారి మీదకి అలా విసిరాటండి గజేంద్రుడు. అంత కష్టంలోనూ కూడా ఆ పుష్పాన్ని సమర్పించినంత మాత్రముననే స్వామి ఆనందాన్ని పొందాట. ఈ రకంగా కుచేలుడేమో అటుకులిచ్చినంత మాత్రమున అతనికి సమస్తమైనటువంటి ఐశ్వర్యములు అందించాడు. గజేంద్రునికేమో ఒక పుష్పాన్ని సమర్పించినంత మాత్రముననే అతని బాధలన్నీ కూడా తొలగించాడు. ఇటువంటి ఉపమానములు భగవంతుడికి భక్తుని పట్ల ఉన్నటువంటి దయకు ఎన్నో రకములైనటువంటి ఉపమానములు ఉన్నాయి. శ్రద్ధతో భక్తితో పూజించండి అనేటువంటి తెలియజేసేటువంటి శ్లోకంలో ఉన్న భావాన్ని మరొక్కసారి మనం అందరం కూడా తెలుసుకుందాం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం కానీ పుష్పం కానీ ఫలమును కానీ జలమును కానీ భక్తితో ఎవరైతే సమర్పిస్తారో, ఈ శ్లోకంలో ఇంకొక పదం గట్టిగా గమనించాల్సి ఉందండి. భక్తి అనేటువంటి పదాన్ని పట్టుకోవాలి. భక్తి యోగంలోకి వెళ్ళినప్పుడు భక్తి యొక్క నిర్వచనం మనకి తెలుస్తుంది. కానీ భక్తి అంటే పరమాత్మను సేవించటమే కాదు. భక్తి యోగంలోనే చెప్తారు, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సుఖదుఃఖ సమః క్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యోమే భక్త సమే ప్రియ. అద్వేష్ట సర్వభూతానాం, సమస్తమైనటువంటి ప్రాణులను కూడా ఎంతో దయగా చూడాలటండి. ఎవరి పట్ల కూడా హింసా ప్రవృత్తి ఉండకూడదు. అదేవిధంగా మైత్రః కరుణ ఏవచ, ఎల్లప్పుడూ కూడా మిత్రభావంతో ఉండాలి. శత్రువులు ఉండకూడదు, కరుణ కలిగి ఉండాలి. కరుణ కలిగి ఉండాలి అంటే బయట వాళ్ళ పట్లే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల కూడా మనకు కరుణ ఉండాలి. ఉదాహరణ, మా అమ్మగారు రోజు నాకు ఒక ముద్ద అన్నం పెడితే తప్ప నేను అన్నం తిన్ను అని కొంతమంది నియమం పెట్టుకుంటారు. పాపం ఆవిడకి అనారోగ్యం వచ్చి పాపం డాక్టర్ గారి యొక్క సలహా మేరకు ఒక 10 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చి ఆవిడ లేవలేని పరిస్థితిలో ఆ ఇంట్లో ఉన్న వేరొకరు పాపం వంట చేసి తీసుకొచ్చి పెడితే మా అమ్మ చేత్తో మొదటి ముద్ద పెడితే కానీ నేను తినను అంటే అతనికి తల్లి మీద ప్రేమ ఉన్నట్లా ద్వేషం ఉన్నట్లా? ఇతని ప్రేమ తల్లి ఆరోగ్యం మీదకి తెచ్చింది. కాబట్టి ఒక 10 రోజులు కనుక విశ్రాంతిని ఇచ్చినట్లయితే మళ్ళీ తల్లి చక్కగా తేరుకుని బిడ్డకు కావలసినటువంటి ఆహారాన్ని చక్కగా అందిస్తుంది. అందువల్ల అందరి యొక్క శ్రేయస్సుని కోరుకునేటువంటి వాడు పరిస్థితిని అనుసరించి దయాభావంతో మెలిగి కరుణ కలిగి ఉండాలి. అది లేకుండా కేవలము పరమాత్మను పూజలు చేస్తున్నాం అనుకున్నంత మాత్రాన పరమాత్మని యొక్క అనుగ్రహం దక్కదుటండి. ఎవరిని పూజించినా ఏ కర్మను ఆచరించినా కూడా అందులో
పరమాత్మని చూచినప్పుడు మాత్రమే పరమాత్మని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని ఈ శ్లోకంలో చక్కటి భావం మనకు గీతాచార్యుడు అందించాడు. యహా ఏ పురుషుడైతే మే నాకు భక్త్యా భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం, పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని తోయమును గాని అంటే నీటిని గాని ప్రయచ్చతి శ్రద్ధాసక్తులతో అందిస్తాడో, ప్రయతాత్మనః అంతఃకరణ శుద్ధి నిష్ఠా కలిగినటువంటి ఆ భక్తుని యొక్క భక్త్యుపహృతం శ్రద్ధాసక్తులతో ఇవ్వబడినటువంటి తత్ ఆ పదార్థాన్ని అహం అశ్నామి నేను ఎంతో పవిత్రంగా భావిస్తాను, ఎంతో ఆనందంగా స్వీకరిస్తాను అని పరమాత్ముడు చెబుతున్నాడు. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి శ్లోకములు రెండూ కూడా ఆణిముత్యములే. ఎవరిని పూజించినా కూడా పరమాత్మ పూజే అవుతుంది. కాబట్టి అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్ముని యొక్క దివ్యతత్వాన్ని తెలుసుకుని పూజించండి. ఎక్కువ కష్టపడకుండా తేలికగా పరమాత్మను పొందేటువంటి చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు భక్తితో ఇచ్చేటువంటి ద్రవ్యమే ప్రధానం, కానీ ఆ ద్రవ్యానికి ఉన్నటువంటి విలువ ప్రధానం కాదు. ఇచ్చేటువంటి భక్తిలో ఉన్నటువంటి నిష్ఠా శ్రద్ధ, భక్తుడనడానికి కావలసినటువంటి అర్హత ఉన్నదా లేదా అంటే సమస్త ప్రాణుల యందు భూతదయ ఇత్యాదులన్నీ కూడా ఎవరిలో అయితే ఉంటాయో, స్వార్థం ఉండదో, నేనే కర్తను అనేటువంటి స్వతంత్ర బుద్ధి ఉండదో, సమస్తము భగవత్ సంకల్పంతోనే నడుస్తోంది, భగవంతుడే అందరినీ నడిపిస్తున్నాడనేటువంటి భావన ఎవరిలో అయితే ఉంటుందో వారు భక్తితో ఇచ్చినటువంటి దానిని నేను ఎంతో ప్రేమగా కావలసినటువంటి ద్రవ్యము లభించినటువంటి వాడు అది దొరకంగానే ఎంత ఆతృతగా స్వీకరిస్తాడో అంత ప్రేమగా వారు భక్తితో ఇచ్చిన దాన్ని నేను స్వీకరిస్తాను అని ఈ రెండు శ్లోకములలో ఎంతో అందంగా పరమాత్మ చెప్పాడు. మనం ఆ విషయాలన్నీ కూడా యథాశక్తి తెలుసుకున్నాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆచార్యుల వారు చక్కగా మనందరి చేత కూడా పలికిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం
భూతభృన్న చ భూతస్థః భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః మమాత్మా భూతభావనః యథాకాశస్థితో నిత్యం యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ మత్స్థానీత్యుపధారయ సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ అవశం ప్రకృతేర్వశాత్ న చ మాం తాని కర్మాణి న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే జగద్విపరివర్తతే అవజానంతి మాం మూఢాః అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం మోఘాశామోఘకర్మాణః మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం బహుధా విశ్వతో ముఖం అహం క్రతురహం యజ్ఞః అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం సదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం
మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం అహమగ్నిరహం హుతం పితాహమస్య జగతః పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ ఋక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున సదసచ్చాహమర్జున త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే హే పుణ్యమాసాద్య సురేంద్రలోకం హే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే గతాగతం కామకామా లభంతే అనన్యాశ్చింతయంతో మాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం యోగక్షేమం వహామ్యహం ఏప్యన్యదేవతా భక్తాః ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం యజంత్యవిధిపూర్వకం అహం హి సర్వయజ్ఞానాం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే తత్వేనాతశ్చ్యవంతి తే యాంతి దేవవ్రతా దేవాన్ యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం యాంతి మద్యాజినోపి మాం పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అశ్నామి ప్రయతాత్మనః యత్కరోషి యదశ్నాసి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం తత్కురుష్వ మదర్పణం శుభాశుభ ఫలైరేవం శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి విముక్తో మాముపైష్యసి సమోహం సర్వభూతేషు సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం మయి తే తేషు చాప్యహం అపి చేత్ సుదురాచారః అపి చేత్ సుదురాచారః భజతే మామనన్యభాగ్ భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః సమ్యగ్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి న మే భక్తః ప్రణశ్యతి మాం హి పార్థవ్యపాశ్రిత్య మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం తేపి యాంతి పరాంగతిం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం ఇమం ప్రాప్య భజస్వ మాం మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః పవిత్రమైనటువంటి సంకల్పంతో భక్తిభావంతో స్వామి పాదముల చెంత మనస్సు ఉంచి మనం చక్కగా పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసినటువంటి కృష్ణం వందే జగద్గురుం అనేటువంటి చక్కని కీర్తన అందరం కూడా శ్రవణానందంగా ఆడియో ద్వారా విని పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. कृष्णं वन्दे
జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజ వరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజ వరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం మంగళగాత్ర కృష్ణ కృష్ణ మదన గోపాల కృష్ణ కృష్ణ మంగళగాత్ర కృష్ణ కృష్ణ మదన గోపాల కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన శ్రీ కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సహస్రనామా కృష్ణ కృష్ణ సంస్తుత నామ కృష్ణ కృష్ణ సహస్రనామ కృష్ణ కృష్ణ సంస్తుత నామ
కృష్ణ సంగీతలోల కృష్ణ కృష్ణ సమానరహిత కృష్ణ కృష్ణ సంగీతలోల కృష్ణ కృష్ణ సమానరహిత కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఎంతో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని శ్రవణం చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థన నుంచి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో పాటు అన్వయించి చెబుదాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.